మీరేమంటారు అన్న ఎట్లా ఉంది? మా దగ్గర అయితే ఇన్ని రోజుల నుంచి ఇంతగానం ఎప్పుడూ మేము చూడలేదు. బీజేపీలో ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే కార్యకర్తలైనా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీనే గెలిపియాలి అని చెప్పేసి యువకులైనా కానీ వృద్ధులైనా కానీ ఎవరైనా సరే చాలా మంచి ఎక్కువ ఏమంటారు ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఏంటంటే ఎట్లయినా సరే ఈసారి బీజేపీకి ఓటు వేయాలి, తప్పకుండా బీజేపీని గెలిపియాలని చెప్పేసి అనుకుంటున్నారు. మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని. అటు ఆల్రెడీ బీఆర్ఎస్ కి ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చినాం, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దాంట్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు వచ్చిన గ్యారంటీలు కూడా దాంట్లో ఏవి కూడా కరెక్ట్ వర్కౌట్ కూడా అవ్వడం లేదు. ఎటువంటిది చూసుకున్నా కానీ అన్ని అబద్ధపు మాటలు తప్ప ఇంక ఎటువంటిది కూడా లేదు. నిన్న ఒక సీఎం పదవిలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ గెలుస్తేనే ఎట్లయినా సరే బీజేపీ గెలుస్తాం. మేము ఈ అభివృద్ధి పనులు ఏందనేది కూడా మేము చూపిస్తాము. మా బీజేపీ తోటే సాధ్యం అవుతుంది. ఒకవైపు సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఫేవర్ ఉందని చెప్పేసి కొంతవరకు వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఖాళీ అక్కడ ఇక్కడ వాళ్ళు మాతోటి ఉన్నారు వీళ్ళు మాతోటి ఉన్నారు అని. అసలు మా బస్సులలో తిరగండి అన్న, పబ్లిక్ ఎవరితో పాటు ఉన్నారో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజు నాయకులు కలిసినా కానీ ఏం చేస్తారన్న నాయకులు హీరోస్ ని కలిసి ఏం డెవలప్మెంట్ చేస్తారు చెప్పండి? ఈ రోజు నాడు చూపించుకుంటారా నాకు పలాని వ్యక్తి నా పక్కలో ఉన్నాడు, నేను మాకు సపోర్ట్ ఫుల్గా ఉన్నది, గెలుస్తామని చెప్పి చెప్పుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ లోకల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా వాళ్ళందరినీ ఎంబడేసుకుని తిప్పడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయన్న? అట్లాంటిది ఏమీ లేదు. ఎంత సపోర్ట్ చేసినా కానీ పబ్లిక్ మాత్రం పూర్తి క్లారిటీ ఉంది ఏంటంటే ఈసారి బీజేపీ తోటే వెళ్ళాలి, లంకాల దీపక్ రెడ్డి అన్నని గెలిపించాలి. జూబ్లీహిల్స్ యూసుఫ్గూడ డివిజన్ లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు కొంతమంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏ వైపు స్టాండ్ తీసుకుంటున్నారు, ఎందుకు, రీజన్ ఏంటి, అసలు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు వాళ్ళు ఇలాంటి స్టాండ్ తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఒకసారి వాళ్ళంటికి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నమస్తే, నా పేరు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల చేసి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాం. అసలు ఇంతకు మీరు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు సార్, ఎందుకు, దేని గురించి అని చెప్పేసి? మేము ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాం. మొన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారులందరినీ మోసం చేసింది, ఉద్యమకారులను మోసం చేసిన పార్టీగానే అది ఉన్నది. కాబట్టి మేము గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం, చాలా ఏళ్ళు పనిచేసినాం. చాలా మంది కోసం ఉద్యమకారుల కోసం అడిగితే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని కాలయాపన చేస్తే బీఆర్ఎస్ పార్టీ అంతిమంలో మేము కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కూడా మద్దతు తెలిపినాం. అప్పుడు కూడా మాణిక్రావు ఠాక్రే ఉన్నప్పుడు కూడా మేము అన్ని జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 months అయింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమకారులు ఏమన్నా పట్టించుకుందా, అసలు ఉద్యమకారుల గురించి ఏమైనా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా? 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో మేము చాలా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. సీఎం గారిని తప్ప అందరినీ కలిసినాం, అందరు మంత్రులకు కూడా ఇచ్చినాం. ఒక వారం క్రితం చిన్నారెడ్డి గారిని కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల సమస్యలపై వాళ్ళు బోర్డు ఒకటి, అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 250 గదాలు పెన్షన్లు ఏమని కోరుతా ఉన్నాం, వాళ్ళు సాలుకుతూనే ఉన్నాము. కానీ బడ్జెట్ లేదనే విషయంలో వాళ్ళు అప్పులు ఉన్నాయి, గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇమీడియట్గా ఇవ్వలేం. దాని మీద ఆలోచన చేసి క్యాబినెట్లో మాట్లాడే అనేది నిర్ణయాలు తీసుకొని మీకు అందరూ ఖచ్చితంగా హెల్ప్ చేస్తామంటారు. ఓకే సార్, మీ జేఏసీ నుంచి మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు, ఎంతమంది బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు, ఎంతమంది ఇట్లా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు సార్? తెలంగాణ ఉద్యమకారులు చేసి మొత్తం అందరు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతుంది, ఇంకా వేరే పార్టీకి ఎక్కడ కూడా మద్దతు తెలుపదు. ఎందుకంటే అన్ని చవి చూసి అన్ని ఇబ్బందులు పడి ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు కూడా 580 మందికే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినారు కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని ప్రధాన అంశంగా తీసుకొని వీళ్ళకు ఇవ్వాలమా అని చెప్పి కాంగ్రెస్ ఈ మధ్యలో కూడా వాళ్ళకు తీర్మానం చేసి కాపీ పంపించడం అయింది. మేమైతే ఈ ఎలక్షన్లు బై ఎలక్షన్ల వరకు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. టోటల్గా తెలంగాణ ఉద్యమకారులు ఆల్రెడీ ఇప్పుడు 200 మంది హైదరాబాద్కి వచ్చారు అన్ని జిల్లాల నుంచి. ఇప్పుడు ఇక్కడ ఒక 100 మంది దాకా ఉన్నారు, ఆల్రెడీ వేరే డివిజన్లలో కూడా పనిచేస్తారు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి. ఏదైతే బీసీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ను వారి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాం. మీ పేరు సార్? నా పేరు మాణిక్యం, రైమత్ నగర్ డివిజన్. ఓకే సార్, ఇక్కడ ప్రజల పల్స్ ఎట్లా ఉంది సార్, ఎవరికి ఓటేసే ఏ విధంగా కనిపిస్తుంది సార్? సార్ వాళ్ళకు
2 ఏళ్ళకెళ్ళి చూసిండ్రు ఈ సంసారాన్ని అంతా చూసిండ్రు. యా సంసారం ఎట్లా ఉందనేది ఆడోళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే 2 ఏళ్ళకెళ్ళి ఏం అభివృద్ధి లేదు, మాకు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిండ్రు అని తిడుతున్నారు. 2500 కోడలికి ఇస్తానే అది ఎగ్గొట్టిండు. 4000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని ఎగ్గొట్టిండు ముసలోళ్ళకు. 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు. యాడ ఉంది? ఇంకా రైతులకేమో ఇంకా వాళ్ళ గోస కాదు, రైతు బీమా ఇయ్యలేదు, రైతు బంధు ఇయ్యలేదు, సన్నబోట్లకు బోనస్ ఇయ్యలేదు, కొత్త గప్పాలు కొడుతున్నాడు. గప్పాలు కొట్టుకొచ్చి అప్పుడు నమ్మిన కానీ ఇప్పుడు నమ్మరు. ఆడోళ్ళైతే తిట్టులు తిడుతున్నారు, వినీద మన్నువయ్య ఎందుకు మన ఓటు వేస్తే అన్ని కొట్టాటలు పెట్టిండు, యాది సింగారంగా లేదు, ఎప్పుడు పోస్తాడబ్బా కేసీఆర్ అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ బూత్లో ఈ డివిజన్లో మహిళలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. మగవాళ్ళు కూడా యూత్ కూడా 100కి 10 మందిలో 8 మంది యూత్ మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం, సునీతకే ఓటేస్తాం. 3 అభ్యర్థులను మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి ఎటువంటిడో గత చరిత్ర మాకు చెప్తుంది. మేము ఇల్లు తిరిగితే ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు, అయ్యా ఆయన చరిత్ర మాకు తెలుసు ద్వారా మా ఓట్లు మేము వేసుకుంటాం, మేము బయట పడం, బ్రహ్మాండంగా ఓట్లు వేస్తాం, మేము ఓటు బుద్ధి చూపిస్తాం, తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తాం, సునీతమ్మ గారికి ఓటు వేస్తామని చెప్తున్నారు. మీరు యూత్ అంటున్నారు సార్, చాలా వరకు నవీన్ యాదవ్కు యూత్ ఫాలోయింగ్ ఉంది, ఆయన యూత్ వస్తే బాగుంటుంది, మంచి చేస్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? యూత్లో 100కి మీరు 10 మందిని తీసుకోండి, 10 మంది 6 మంది మాత్రం ఖచ్చితంగా వాయాబ బయటికి ఎక్కడ చెప్తాం కానీ లోపల మాత్రం కారు గుర్తుకే ఓటేస్తూ ఉన్నారు. ఇంకా మహిళలు ప్రతి ఒక్కరు మేము వేసేదే సునీతమ్మకు, వేరే వాళ్ళకి వేసే నియోజకవర్గం చెడిపోతుంది, ఆ గంజాయి రేటు వాళ్ళు వస్తారని చెప్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. అదే విధంగా అంటే గెలిపియాలని మంత్రులు ఇట్లా తిరుగుతున్నారు, మంత్రులు ఒకవైపు ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతున్నారు. అదే మన ప్లస్ పాయింట్ అయ్యి ఆ గవర్నమెంట్ చూసి, కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మాటల ముఖ్యమంత్రి తప్ప చేష్టల ముఖ్యమంత్రి కాదు, గాలి మాటలు చెప్తారు. అప్పుడే మోసపోయిన మళ్ళీ ఎందుకు మోసపోతాం అని అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మోసపోం కదా, మళ్ళీ మోసపోము, అది జరగదు. మాకు అనుభవం వచ్చింది 2 ఏళ్ళులా, ఎవరికైనా బస్సు దవాఖాను లేవు, యా దవాఖాను లేవు, పారిశుద్ధ్యం లేదు అని వాళ్ళే చెప్తుండ్రు కదా, మహిళలే చెప్తున్నారు. ముఖ్యంగా మాకు మహిళలు పట్టుకొమ్మలు, మహిళల ద్వారానే మేము గెలుస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్ ధనిక నియోజకవర్గం, కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది ప్రజలు. ఇదే విధంగా అంటున్నారు, మాకు వర్షాలు వచ్చినా కాలనీలు మునిగిపోతే కానీ ఏ రోజు ఏ నాయకుడు రాలేదు, ఎవరు రాలేదని చెప్తారు. సార్ నాయకుడు లేని సీసీ రోడ్లు ఎట్లయినాయి సార్, బస్సు దవాఖానలు ఎట్లయినాయి, ఇవాళ ఆయన ఆయంలేనే కదా, కమ్యూనిటీ హాల్ ఎట్లకెళ్ళైనాయి, మాగంటి గోపీనాథ్ గారు ఏం డెవలప్ చేసిండు అనేది ఈరోజు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పబోతున్నారు, వింటారు మంది కూడా. థ్యాంక్ యూ. మీ పేరు సార్? ఉప్పలయ్య. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రచారం చాలా వరకు జరుగుతుంది, ఏ పార్టీకి మద్దతు కలిగే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రజలు? ఇక్కడ గతం కంటే ఇప్పుడు పరిపాలన బాగుంది, ప్రజాపాలన వచ్చింది, ప్రజలు బాగా సుఖంగా ఉంటారు. సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు, ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగా ఉంది, రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తున్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి ప్రజలంతా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. డెవలప్మెంట్ చూస్తున్నారా ప్రజలు, పార్టీ చూస్తున్నారు సార్? డెవలప్మెంట్ చూస్తారు. ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటారా సార్ ఈ జూబ్లీహిల్స్ లో? అసలు ఏం డెవలప్మెంట్ జరిగింది? గత ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వస్తే చేస్తామంటారు. వాగ్దానం చేసినవి 6 గ్యారంటీలు అన్నారు, వాస్తవానికి గ్యారంటీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఈ రోజు ఇప్పటికి కూడా చేస్తున్న నమ్మకం ప్రజల్లో కుదిరింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కూడా మాట తప్పదు. ఇందిరాగాంధీ అప్పుడు ఇండ్లు ఇచ్చారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పటికి ఊరుకు 3,435 ఇండ్లు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం మీద కొద్దిగా నమ్మకం వచ్చింది. డెఫినెట్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ గ్యారంటీ గెలుస్తాడు. ఇక్కడ ఇప్పుడు మాగంటి సునీతని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పెట్టారు కదా సార్, ఎంతవరకు స్కోప్ ఉండొచ్చు సార్ తనకి? ఇక మాగంటి సునీత అంటే సెంటిమెంట్కి పడాలి అనుకుంటారు, సెంటిమెంట్కి పడేటట్టు పరిస్థితి లేదు. డెవలప్ పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సెంటిమెంట్కు మోసపోయేటట్లు అయితే జనాలు లేరు. వాస్తవానికి మాగంటి సునీతకు అంత సీన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ గతంలో కేసీఆర్ ఇట్లా డెవలప్ చేసిండు కదా, ఆ విధంగా ఏమైనా ప్రజలు చూసే అవకాశం లేదు? కేసీఆర్ డెవలప్ చేస్తే 100 కోట్లు పోతాడు. నా కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ పరిపాలన చక్కగా ఉంటే ఎందుకు ఉంటారు? ప్రజలు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఏం డెవలప్ చేశారు, ఎందులో డెవలప్ అయింది మీరు కూడా చెప్పండి.
అందుకనే కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఇస్తారు. డెవలప్ చేస్తారా చేయరా చూస్తారు కాంగ్రెస్. బీజేపీ చాలా వరకు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుపుతుంది. బీజేపీకి ఎంత స్కోప్ ఉందండి? బీజేపీకి అసలే లేదండి రాష్ట్రంలో. ఇక సెంటర్లో అంటావు బీజేపీకి ఉండొచ్చు, కానీ ఇక రాష్ట్రంలో అయితే అంత సీన్ లేదు బీజేపీకి.